ప్రేజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనము. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఒక రాత్రి నికోదెము యేసు ప్రభుని దగ్గరకొచ్చాడు. ఈ పరిసయునికి ఏం కావాలో యేసయ్యకు తెలుసు. ఇతనికి నూతన జన్మ కావాలని ఎరిగి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. నీవు ఒకసారి జన్మిస్తే నీవు 2 సార్లు మరణిస్తావు. నీవు 2 సార్లు జన్మిస్తే నీవు కేవలం ఒక్కసారే మరణిస్తావు. నిజమే, రెండవ మరణాన్ని అనగా నరకము నుండి నీవు తప్పించుకోవాలంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా నూతన జన్మను పొందవలసిందే. నూతన జన్మ, నూతన జీవం మనల్ని ఎంతో పరవశింపజేస్తాయి. దేవుడు తన అత్యంత కృప ద్వారా మనల్ని సాతాను రాజ్యం నుండి తీసివేసి తన రాజ్యంలో మనలను చేర్చాడు. మనలను తిరిగి జన్మింప చేయడం ద్వారా మనలో గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఇప్పుడు మనం సర్వశక్తుడైన దేవుని పిల్లలం, పరలోక పౌరులం కాబట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దామా? ప్రియ పరలోక తండ్రి, నీ బిడ్డగా నిన్ను నాయన తండ్రి అని పిలవడాన్ని బట్టి నాలో నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. నూతన జన్మ ఇచ్చినందుకు, నా పేరు నీ జీవ గ్రంథంలో వ్రాసినందుకు, పరలోక పౌరునిగా చేసినందుకు నిన్నెంతగానో స్తుతిస్తున్నాను. తండ్రి, ఈ రోజు నుండి నీవు కోరిన విధంగా జీవిస్తానని వాగ్దానం చేస్తున్నాను. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.